హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం సీజీఎల్ పేపర్ గురించి కానీ సీజీఎల్లో అడిగిన క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. రీసెంట్గా జరిగిన సెలక్షన్ పోస్ట్ ఫేస్ రీ ఎగ్జామ్ అండ్ స్టీనో ఆన్సర్ కీని బేస్ చేసుకుని నెక్స్ట్ అప్కమింగ్ షిఫ్ట్లో మన స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలో మాత్రమే చూద్దాం. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు కానివ్వండి, నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా సరే, సోషల్ మీడియాలో చాలామంది కూడా పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది అంటున్నారు కదా. కట్ ఆఫ్ అనేది 160, 170 అంటున్నారు. సో దానివల్ల ఏంటి అంటే రాసిన వాళ్ళు అండ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడా నర్వస్గా ఫీల్ అవుతున్నారు. రీజనింగ్, మ్యాథ్స్ మనం కరెక్ట్గా చేసామో లేదో మనకి తెలుస్తుంది. కానీ ఇంగ్లీష్ అండ్ జీకే మనం అటెండ్ చేసేటప్పుడు ఎగ్జామ్ టైంలో మనకి అన్నీ కూడా కరెక్ట్గానే అనిపిస్తాయి. కానీ వన్స్ ఆన్సర్కి వచ్చాక మనం దాంట్లో కూడా సిల్లీ మిస్టేక్స్ అయితే ఉండొచ్చు అనమాట. మీరు రాసిన షిఫ్ట్లో రాంగ్ క్వశ్చన్స్ ఉండొచ్చు అండ్ నార్మలైజేషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. సో కట్ ఆఫ్ అనేది ఇంతే ఉంటుందని ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. అండ్ ఒక్కసారి మనం ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ని చూస్తే ఇప్పుడు రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 70+ క్వశ్చన్స్ విత్ 100% యాక్యురసీతో ఉంటే మాత్రం టైర్ 2కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు టైం వేస్ట్ అవుతే టైర్ 2కి అయితే అస్సలు టైం ఉండదు. ఎందుకంటే మనకి టైర్ 2 అనేది ఇయర్ ఎండ్లో కండక్ట్ చేస్తా అని చెప్పారు. సో ఇంకా మనకి టైర్ 2లో ఏంటి అంటే ఎక్స్ట్రా సిలబస్ కూడా యాడ్ అవుతుంది. క్రిటికల్ రీజనింగ్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మనకి టైర్ 2లో ఉన్న సిలబసే కదా. అండ్ కంప్యూటర్ ఉంటుంది, టైపింగ్ కూడా ఉంటుంది కాబట్టి సో ఎవరైతే 70+ క్వశ్చన్స్ విత్ 100% యాక్యురసీతో రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా టైర్ 2కి మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు రివ్యూస్, అనాలిసిస్ చూస్తూ టైం అయితే వేస్ట్ చేయకండి. సబ్జెక్ట్ వైజ్ మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎక్కడ మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ మనం జీకే సబ్జెక్ట్ నుండి చూద్దాం. రీసెంట్గా జరిగిన సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ని చూస్తే జీకేలో మనకి మ్యాక్సిమం కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు కదా. అండ్ ఇప్పుడున్న తక్కువ టైంలో కొత్తవి ఏం కూడా చదవకండి. సో ఏవైతే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారో అవి మాత్రమే రివైజ్ చేసుకోండి. కొత్తగా టైం ఉంది కదా, మనకి ఇంకా 10 days టైం ఉందని చెప్పేసి జీకేలో కొత్త టాపిక్స్ అయితే చదవకండి. ఎందుకంటే జీకే అనేది మనకి వాస్ట్ సిలబసే కదా. సో మీరు జీకేకి ఇచ్చే ఎక్కువ టైం ఏదైతే ఉందో రిమైనింగ్ సబ్జెక్ట్స్కి ఇచ్చారనుకోండి, సో మీరు ఈజీగా మార్క్స్ అనేది ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనమాట. సో జీకేలో చూసుకుంటే నేను ఆల్రెడీ ఫైనల్ రివిజన్ ప్లాన్ అని చెప్పేసి 9 days బ్యాక్ 10 days బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను. దాంట్లో మీరు ఒకవేళ చదవాలి అనుకుంటే సబ్జెక్ట్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని చెప్పేసి నేను క్లియర్గా కూడా మెన్షన్ చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. మీకు చదవాలి అనిపిస్తే ఆ వీడియో నుండి అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయండి. సో ఇప్పుడు ఏంటి అంటే జీకేలో ఎవరైతే ఏం టాపిక్స్ కూడా చదవలేరో వాళ్ళు ఈ 4 టాపిక్స్ మాత్రం కంపల్సరీ చదవండి. ఫస్ట్ వన్ ఫోక్ డాన్స్, అలాగే క్లాసికల్ డాన్స్. అండ్ ఫోక్ డాన్స్లో కూడా మనకి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు కదా. కానీ ఏవైతే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి మనకి స్పేస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో స్టీనో ఎగ్జామ్లో చూసుకుంటే మనకి ఆన్సర్కి అయితే వచ్చింది కదా, దాంట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా మనకి స్పేస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ జరిగే సీజీఎల్లో కూడా మనం ఈ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సో స్కీమ్స్ అనేది ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఇంపార్టెంటే. సో ఇది కరెంట్ అఫైర్స్ పార్ట్ కదా. సో స్కీమ్స్ నుండి కూడా మనం కంపల్సరీ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్. సో జీకేకి సంబంధించి ఇది ఎక్కువ టైం అయితే మీరు జీకేకి అయితే ఇవ్వకండి. జీకేకి ఇచ్చే టైంలో వేరే సబ్జెక్ట్స్లో మీరు టైం అనేది ఇన్వెస్ట్ చేస్తే మీ స్కోర్ అనేది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి చూద్దాం. సో ఇంగ్లీష్లో మనకి టోటల్గా 3 types ఉంటాయి కదా. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వొకాబులరీ, సెకండ్ వచ్చేసి గ్రామర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి కాంప్రిహెన్షన్. సో మనకి ప్రీవియస్గా టీసీఎస్ ప్యాటర్న్లో ఏంటి అంటే క్లోజ్ టెస్ట్ నుండి 5 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు. కానీ రీసెంట్గా జరిగిన సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో చూసుకుంటే మనకి క్లోజ్ టెస్ట్ అడగకుండా ప్యాసేజ్ ఇచ్చేసి దాంట్లో నుండి క్వశ్చన్స్ అయితే అడిగారు కదా. సో నెక్స్ట్ జరిగే సీజీఎల్లో కూడా మనం ప్యాసేజ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు ఉన్న తక్కువ టైంలో ప్యాసేజ్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ప్యాసేజ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి పారాజంబుల్. సో మనం సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో చూసుకుంటే పారాజంబుల్ నుండి మనకి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు కదా. అండ్ ఒక్కసారి రీ ఎగ్జామ్లో చూసుకుంటే పారాజంబుల్ నుండి కొంచెం సింపుల్గా క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ పారాజంబుల్ని సాల్వ్ చేయడానికి కూడా మనకి కొన్ని సింపుల్ ట్రిక్స్ కూడా ఉంటాయి.
సో అవి కూడా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ మనం వొకాబులరీ చూస్తే, వొకాబులరీ అయితే ఇప్పుడున్న తక్కువ టైంలో ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మాత్రమే చూసుకోండి. ఏవైతే మీరు ఆల్రెడీ చదివినే ఉంటాయి కదా వాటిని మాత్రమే రివైజ్ చేసుకోండి. అండ్ గ్రామర్కి సంబంధించి 120 గ్రామర్ రూల్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే చూసుకోండి. సో వొకాబులరీ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్, గ్రామర్ వచ్చేసి 120 రూల్స్, పారాజంబుల్ వచ్చేసి కొన్ని సింపుల్ ట్రిక్స్ అయితే ఉంటాయి, అవి నేర్చుకొని డైలీ ఒక 5 to 10 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. సో మనకి యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సో దానికి రిలేటెడ్గా ఉన్న కొన్ని ప్యాసేజెస్ తీసుకొని ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, రా బై ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో సార్ మనకి 7 days 7 మ్యారథాన్ అని చెప్పేసి ఒక క్లాసెస్ అయితే చెప్పారు. సో ఒక్కసారి మీకు టైం ఉంటే కనుక అట్లీస్ట్ ఆ పీడిఎఫ్లో ఉన్న వొకాబులరీ కానివ్వండి, పారాజంబుల్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అట్లీస్ట్ అవన్నీ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ కూడా అన్నారు ఈ టాపిక్స్ నుండి మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి. సో అడుగుతున్నారో లేదో మనకు తెలీదు, కానీ ఈ టాపిక్స్ అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఫైనల్ రివిజన్గా మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రీజనింగ్. సో రీజనింగ్ అనేది మోస్ట్ స్కోరింగ్ అండ్ ఈజీ సబ్జెక్ట్. నేను చాలా డేస్ నుండి కూడా చెప్తున్నాను, రీజనింగ్లో ఎవరైతే తక్కువ స్కోర్ చేస్తారో కంపల్సరీ టైర్ 1 అనేది క్వాలిఫై అవ్వరు. ఎందుకంటే చాలా మంది కూడా రీజనింగ్లో అవుట్ ఆఫ్ కూడా తెప్పించుకుంటారు. సో రీజనింగ్ మనకి టీసీఎస్ ప్యాటర్న్లో కనుక వస్తే మ్యాక్సిమం పీపుల్కి కూడా 45+ మార్క్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇప్పుడున్న తక్కువ టైంలో ఏంటి అంటే స్టీనో పేపర్స్ ఉన్నాయి కదా, సో 9 పేపర్స్ అయితే ఉన్నాయి. ఆ పేపర్స్ అన్ని కూడా సాల్వ్ చేయండి. అండ్ ఆల్రెడీ నేను రీజనింగ్ మ్యారథాన్ అయితే పెట్టాను. సో 10 చాప్టర్స్ ఏమో చేశాను. ఒక్కసారి మీరు ఆ వీడియో చూసినా సరే నేను దాంట్లో అన్ని కూడా కాన్సెప్ట్ ప్లస్ మనకి స్టీనోలో అడిగిన క్వశ్చన్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశాను. సో ఆ వీడియో అయితే చూడండి, లేకపోతే స్టీనో పేపర్స్ అన్ని కూడా సాల్వ్ చేయండి. అండ్ రీజనింగ్ మనకి మోస్ట్లీ టీసీఎస్ ప్యాటర్న్ అడగొచ్చు. అండ్ కొత్త సిలబస్ ఏదైతే ఉందో అది అడగకపోవచ్చు అనమాట, ఎందుకంటే మనకి మెయిన్ సిలబస్ కూడా ఉంటుంది కదా. సో క్రిటికల్ రీజనింగ్ అనే టాపిక్ అంతా కూడా మనకి మెయిన్స్ సిలబస్లో ఉంది. సో ప్రిలిమ్స్లో అయితే మనం క్రిటికల్ రీజనింగ్ నుండి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో రీజనింగ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్, కోడింగ్ అండ్ డికోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, సిరీస్, ఇవన్నీ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో రీజనింగ్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. రీజనింగ్లో కంపల్సరీ మీ స్కోర్ అనేది 45+ ఉంటేనే మనం టైర్ 1 అనేది క్వాలిఫై అవుతాం. అండ్ మీరు వేరే ఏమైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే టీసీఎస్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. సో మ్యాక్సిమం కూడా కొత్త టాపిక్స్ నుండి ఎక్కువగా అయితే అడగలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్స్ సిలబస్లో క్రిటికల్ రీజనింగ్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి రీజనింగ్ అనేది మనం టీసీఎస్ ప్యాటర్న్లోనే క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి చూస్తే, మ్యాథ్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి కదా, అథమెటిక్ మ్యాథ్స్ ఉంటుంది, అలాగే అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంటుంది. అడ్వాన్స్ మ్యాథ్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా, మెన్సురేషన్, జామెట్రీ ఉన్నాయి కదా. సో దీంట్లో ఏంటి అంటే మీకు ఫార్ములాస్ కనుక తెలిస్తే బేసిక్ క్వశ్చన్స్ మనకి అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. సో నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అడ్వాన్స్ మ్యాథ్స్కి సంబంధించిన అన్ని ఫార్ములాస్ పీడిఎఫ్ అయితే పెట్టాను. సో ఒకసారి ఆ పీడిఎఫ్ అయితే చూడండి. ఆర్ఎల్స్ షార్ట్ నోట్స్ మీకు ప్రిపేర్ చేసుకున్న ఫార్ములాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకసారి అయితే బ్రష్ అప్ చేయండి. సో అడ్వాన్స్ మ్యాథ్స్లో ఫార్ములాస్ అయితే మస్ట్గా నేర్చుకోండి. అండ్ అథమెటిక్లో మనకి మోస్ట్లీ సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో చూసుకుంటే మనకి మ్యాక్సిమం కూడా క్యాలిక్యులేటివ్గా అడిగారు కదా. సో నెక్స్ట్ జరిగే సీజీఎల్లో కూడా మనం అథమెటిక్ నుండి క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి అథమెటిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేసి పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, అండ్ దీంట్లో కూడా మనకి డిస్హానెస్ట్ షాప్ కీపర్ నుండి క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో మనకి ఇన్స్టాల్మెంట్స్, సర్క్యులర్ రీస్, రిప్లేస్మెంట్, డిస్హానెస్ట్ షాప్ కీపర్ నుండి క్వశ్చన్స్ అడిగారు కదా. సో ఇవే క్వశ్చన్స్ మనం నెక్స్ట్ జరిగే సీజీఎల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టైమ్ అండ్ వర్క్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. సో అర్థమెటిక్ అనే చాప్టర్ని నెగ్లెక్ట్ చేయకండి. అర్థమెటిక్లో మనకి క్వశ్చన్స్ అనేవి క్యాలిక్యులేటివ్గా అడగొచ్చు. అడ్వాన్స్ మ్యాథ్స్లో కంపల్సరీ అన్ని ఫార్ములాస్ కూడా నేర్చుకోండి. అండ్ అర్థమెటిక్లో అన్ని కాన్సెప్ట్స్ కూడా ఒక్కసారి రివైజ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడున్న తక్కువ టైంలో ప్రాబబిలిటీ, స్టాట్స్, మోంటీ హాల్, ఇవన్నీ కొత్త టాపిక్స్ ఉన్నాయి కదా, మనకు అవన్నీ కూడా సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో అడిగారు. కానీ మీరు ఒక్కసారి సెలెక్షన్ పోస్ట్ ఫేస్ రీ ఎగ్జామ్లో చూసుకుంటే మనకి అన్నీ కూడా సిలబస్ నుండే అడిగారు అనమాట. కొత్త టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఏ క్వశ్చన్ కూడా అడగలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ జరిగే సీజీఎల్ ఎవరైతే ఉన్నారో కొత్త టాపిక్స్ ఏవి కూడా ప్రిపేర్ అవ్వకండి, ఓన్లీ సిలబస్లో ఉన్నవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. డైరెక్ట్గా మనకి టీసీఎస్ ప్యాటర్న్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్స్.
సో రీజనింగ్ మ్యాథ్స్లో ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తాయో వాళ్ళు మాత్రమే టైర్ 1 అనేది క్వాలిఫై అవ్వచ్చు. సో మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళని కూడా అడగొచ్చు. రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చాయంటున్నారు. సో అక్కడ మీరు ల్యాగ్ చేశారనుకోండి, మీరు టైర్ 1 అనేది క్వాలిఫై అవ్వలేరు. సో ఇప్పుడున్న తక్కువ టైంలో రీజనింగ్ అండ్ మ్యాథ్స్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కానివ్వండి, ఫార్ములాస్ కానివ్వండి, ఒక్కసారి రివైజ్ అయితే చేసుకోండి. అండ్ టైం ఉంటే కనుక ప్రాక్టీస్ కూడా చేయండి. లాస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఆధార్ అథెంటికేషన్ పెట్టుకున్నాం కదా. సో దాంట్లో మనకి ఆధార్ బయోమెట్రిక్స్కి బై డిఫాల్ట్గా అన్లాక్లోనే ఉంటుంది. కానీ ఎవరైనా సరే లాక్లో పెట్టుకున్నారనుకోండి, సో అది అన్లాక్ చేసుకోండి. సో సెంటర్లో మీకు ఎలాంటి ఇష్యూస్ కూడా రావు. సో ఆధార్ బయోమెట్రిక్ అనేది అన్లాక్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ లాస్ట్ థింగ్, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు సిస్టమ్ ఇష్యూ వచ్చినా సరే, మీ మౌస్ అనేది బాగాలేకున్నా సరే, వెంటనే మీ ఇన్విజిలేటర్కి అయితే చెప్పడానికి ట్రై చేయండి. సో వాళ్ళు మౌస్ని కానివ్వండి, సిస్టమ్ని కానీ రీప్లేస్ చేయొచ్చు. సో అలా కాకుండా మీరే ఏదో ట్రై చేస్తున్నారనుకోండి, టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఒకసారి మీరు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందే మీ మౌస్ని అన్ని కూడా చెక్ చేసుకోండి. ఇఫ్ ఎగ్జామ్ మధ్యలో మనకి ఏదైనా ఇష్యూ వస్తే మేక్ ష్యూర్ ఇన్విజిలేటర్కి చెప్పండి. సో వాళ్ళు ఏదైనా రీప్లేస్ చేయొచ్చు. ఈ వీడియోలో అండ్ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.